రమ్మన్నప్పుడు రాదు, పొమ్మన్నప్పుడు పోదు, ఆగమంటే ఆగది, దంచమన్నప్పుడు దంచది, సాలంటే సరిసి కొడుతుంది, వద్దంటే ఉరిమి ఉరిమి కొడుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎట్లా అరుచుకోవాలనో అక్కడ అట్లా అరుచుకునేదాకా అస్సలు ఇడవది. హౌ వానేనుల్లా ఓ పారి దేశం మీది బాజుకు అందుకుంటది, అటు ఇడిచిపెట్టి ఇటు కింది బాజుకు వస్తుంటది. తాపకో పేరుతోని దంచుడు పెడుతుంది పో. ఇప్పుడు ఫెంగలట. తమిళనాడు పాండిచ్చేరి పెద్ద సడక్ ఇది. అటు ఇటు ఎటు చూసినా వారదే. ఏం తక్కువ 2 కిలోమీటర్ల దాకా తొవ్వ మీద మొత్తం నీళ్లే. చిన్న కొడుతుందా మరి. 4-5 రోజుల కాంచెలి దంచుడు దంచుతుంటే 18 మంది కాలం చేసిండ్రు. తిరువన్నమలైలా కొండలు ఇరిగిపడి ఒక్కింట్లోనే 7 జీవిడిస్తే అందులో 5 చిన్నపిల్లలేనట. ఇప్పటికి జరంత ఆనదగ్గినా ఇంకో 17 జిల్లాలు డేంజర్లోనే ఉన్నాయి. ఎల్లో అలర్ట్ పెట్టి ఏరే తావులకు వంపుతున్నారు ఆఫీసర్లు. ఇండ్లకు నీళ్ళొచ్చి చిన్న గోస కాదు, అటు పంటలు మునిగి రైతులు తిప్పల పడుతున్నారు. సర్కారు క్యాంపులు పెట్టి అరుచుకుంటుంటే హీరో విజయ్ సార్ పార్టీ సుత పబ్లిక్ కు ఆసరైతుంది. అటు పాండిచ్చేరిల సుత అంత ఆగమాగముంది. కర్ణాటకలా పెద్దానలు పడితే 5 జిల్లాల స్కూళ్లకు సెలవులు ఇచ్చిండ్రు. ఆంధ్ర చిత్తూరు జిల్లాల సుత స్కూళ్లు కాలేజీలు బందే. మనతాన సుత నిన్నటికెళ్లే ముసురు పట్టినట్టే ఉన్నది. 4 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా అక్కడక్కడ తేలికపాటి జల్లులతో పాటుగా ఒక మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. చలి అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది, కానీ మనకి తెల్లవారుజామున పొగమంచు మాత్రం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అటు కేరళలో ఇరాం లేకుండా దంచుతుండే వరకు శబరిమలకు పోయే పెద్ద పాదం పులిమేడుతో బంద్ పెట్టిండ్రు. పంపా నది కంచెల్లి చిన్న పాదం చేస్తున్నోళ్ళనే ఓనిస్తున్నారు. ఆనలు తగ్గేదాకా జర పైలం సాములు